కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. కొన్ని స్టాక్ మార్కెట్ గురించిన డౌట్స్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, జనరల్గా ప్రతి కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేవి మనం బ్యాలెన్స్ చేయలేకపోతే, ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ అయితే డెఫిసిట్లో ఉంటామా? మళ్ళీ ఏదైనా మన మీదే మళ్ళీ ఆ ట్యాక్సెస్ కానీ ఈ గ్రోసరీస్ రేట్స్ పెరిగిపోతూ ఉంటాయి. మరి దానివల్ల అలా జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే ఏ కంట్రీకైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పంపించేది ఎక్కువ ఉండి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది ఉంటే ట్రేడ్ సర్ప్లస్ ఉండొచ్చు. మనం పంపించేది తక్కువ ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఉంటే డెఫిసిట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకైనా అంతే. సో ఇవి రెండు బ్యాలెన్సింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోకుండా ఏ కంట్రీకి అయితే పంపించామో అక్కడి నుంచి ఏం తీసుకోవట్లేదు అనుకోండి, మన రూపాయలన్నీ అక్కడ ఉండిపోతాయి. అందుకే మీకు ఇప్పుడు ఈ డాలర్ చూసారా, ఈ మధ్య డాలర్ పెరుగుతోంది. ఎందుకు పెరుగుతోంది? మెక్సికో, కెనడా వీళ్ళందరూ యుఎస్కి చేయాల్సిందే కదా. ఈ ఏదో చిన్న తుఫాను, టీ కప్లో తుఫాన్ నడుస్తుంది. ఇప్పుడు ఆ తుఫాన్ సెట్ అయినాక 100% అందరూ వాళ్ళకి పంపిస్తారు, యుఎస్కి పంపిస్తారు. పంపించినప్పుడు ఆ ట్రేడ్ డెఫిసిట్ అక్కడి నుంచి ఎక్కువ తీసుకోరు కాబట్టి అప్పుడు ఏం చేయాలి? అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ముందుగానే డాలర్స్ కొంటూ ఉంటారు, ఎక్రూట్ చేస్తూ ఉంటారు. అదొక పద్ధతి. అందుకే డాలర్ దాదాపుగా 110 దాకా పోయింది. డాలర్ డిమాండ్ మార్కెట్లో పెరిగింది. సో రేపొద్దున మనం వచ్చిన ట్రేడ్ డిఫిసిట్ రాకూడదు కాబట్టి ముందు నుంచే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని డాలర్స్ కొని రిజర్వ్ చేస్తారు. అదొక పద్ధతి. ఇప్పుడు డిఫరెంట్. ఇప్పుడు సపోజ్ ఆ కంట్రీ నుంచి మనకి కంపెనీలు వచ్చి మన కంట్రీలో కంపెనీలు స్టార్ట్ చేసి మేజర్ కంపెనీలు చేసి అట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు జపాన్ చూద్దాం. ఇప్పుడు వాళ్ళకి జపాన్కి అంటే ఎగుమతులు ఎప్పుడు 21% చేస్తే $5.1 బిలియన్ మిగిలినాయి. అదే దిగుమతులో 9.5% చేస్తే 15.92, అంటే దాదాపుగా మీకు 10.8 to 11% డిఫరెన్స్ ఉంది. అది కూడా మళ్ళీ రివర్స్ కూడా చూస్తే బిలియన్ డాలర్స్లో నమోదవుతుంది కదా, 12.55 పాయింట్స్. అంటే ఎట్లా? జపాన్కి ఎగుమతులు కూడా $5.15 బిలియన్ పంపిస్తే దాంట్లో మీకు ఎక్కువ శాతం 17.7 బిలియన్ ఉన్నాయి. అంటే అక్కడ కూడా 10 to 11% డెఫిసిట్ కనపడుతుంది. సో ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? మన పీయూష్ గోయల్ గారు వాళ్ళకి మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఏం చేయాలి, ఆ కంపెనీస్ మన దగ్గరికి రావాలంటే ఏం చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా జపాన్ చూద్దాం. జపాన్కి మనకి ట్రేడ్ డెఫిసిటే ఉంది. సో 11 to 12 ఉంది. సో దాన్ని బ్యాలెన్సింగ్ చేయాలంటే ఏం చేశారు? దాదాపుగా 1400 కంపెనీలు, జపాన్ కంపెనీ ఇండియాలో ఉన్నాయి మొత్తం అన్ని స్టేట్లో కలిపి ఏదైనా కానీ. సో అప్పుడు బ్యాలెన్సింగ్ అవుతా, ఇప్పుడు అటు నుంచి వచ్చినవి అన్నీ బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లా ఏ కంట్రీ అయినా కానీ ఇట్లాంటివి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ట్రేడ్ అంటే ఎక్కువ డిఫరెన్స్ లేకుండా, సర్ప్లస్ ఎక్కువ లేకుండా, డెఫిసిట్ ఎక్కువ లేకుండా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఆ కంట్రీస్ అన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరికి. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళకి ఏం పంపిస్తాం, ఇట్లాంటివన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటున్న పోతే కరెక్ట్. వన్ సైడే ఉందంటే ఎక్రూడ్ అయిపోతుంటాయి. వాళ్ళు కూడా ఆ డబ్బులు ఏం చేయాలో తెలియదు, రూపీస్లో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. సో అక్కడి నుంచి మళ్ళీ మనం తీసుకున్నప్పుడే ఆ కన్వర్షన్లో యాన్లో ఉంటాయి కాబట్టి ఆ యాన్లో మనం చేస్తాం. సో ఇట్లా కంట్రీస్ అన్నీ ఉంటాయి. దీన్ని బట్టి ఎక్కువ శాతం మనం ఏ కంట్రీకి పంపిస్తున్నామో అక్కడ ఏమేమి ఉన్నాయి డిమాండ్, మనకి ఏమేమి కావాలి, వాళ్ళకి ఏమేమి కావాలి, అవన్నీ చూసుకొని గవర్నమెంట్ పాలసీలు లింక్ అయినాయి. పిఎల్ఐ స్కీమ్ ఏమి వస్తాయి, ఏమి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఏమి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మనం తెచ్చుకున్న వాటి మీద ట్యాక్స్ ఎంత ఉంది, మనం ఇచ్చే వాటి మీద ట్యాక్స్ ఎక్కువ ఉంది. అందరి ఫీలింగ్ ఏంటంటే మనం చేసే వాటి మీద ట్యాక్స్ ఎక్కువ ఉంది అని. ఎక్కువ యుఎస్ కూడా డిక్లేర్ చేసింది, మీరు ట్యాక్స్లు ఎక్కువ చేస్తారు, బైక్లే ఉన్నాయి కదా ఇంటర్నేషనల్ బైక్స్, వాటి మీదే మీకు దాదాపుగా పర్సంటేజ్ ఎక్కువ ఇస్తున్నారని లాస్ట్ టైం కూడా ట్రంప్ కూడా బాగా తగ్గించమని. సో ఆ ట్యాక్స్లన్నీ చేసుకుంటూ ఉండాలంటే ముందు నుంచే మనం స్ట్రీమ్లైన్ చేసుకుంటూ డెఫినెట్గా అన్ని కంట్రీస్ అట్రాక్ట్ చేసుకుంటే
డెఫిషిట్ రాకుండా ఉంటుంది. సర్ప్లస్ ఉంటే మనకే హ్యాపీ. అవతల వాళ్ళు ఇబ్బంది పడతారేమో కానీ సర్ప్లస్ ఉంటే మనకే హ్యాపీ. మనకు కావాల్సింది మనం ఇది చేసుకోవచ్చు. సో టోటల్గా ఇట్లాంటివన్నీ చేస్తే ఇప్పుడు జపాన్వే హై స్పీడ్ ట్రైన్స్ కానీ అన్నీ వస్తున్నాయి కదా, వాళ్ళు మ్యాక్సిమం వచ్చినాయి. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై మెట్రో అన్నీ వాళ్ళే కదా. సో డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా మీకు ముంబై నుంచి అహ్మదాబాద్ జెట్ ట్రైన్ అది కూడా వాళ్ళది. సో ఎక్కువ పర్సంటేజ్ మనకి స్టేట్ టు స్టేట్ కానీ ఇంకా ఎక్కువ. ఇప్పుడు మెట్రో ఉంది, మెట్రో కూడా ఇప్పుడు విజయవాడ వరకు ఎక్స్పెండ్ చేయాలి. అట్లనే బుల్లెట్ ట్రైన్ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ టైం తీసుకోకుండా ఎక్కువ చేస్తే ఆ కంట్రీలు బాగా డెవలప్ అవుతాయి. ఎక్కువ ఎంత ఇది ఉంటే రోడ్స్ అన్ని బాగుంటేనే, ఇన్ఫ్రా అంతా బాగుంటేనే కదా బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చేది. అట్లా ట్రైన్స్ కూడా ఇవి బాగుంటే ఎక్కువ జనం వస్తారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఫ్లరిష్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ చేసుకుంటేనే మంచిది. గవర్నమెంట్ కూడా మంచి మంచి పాలసీలు తీసుకొచ్చి ఇంకా బాగా చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఫ్లో అనేది ఎఫ్ఐఎస్ ఫ్లోని తీసుకుంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ తీసుకోవాలి. అంటే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఎఫ్డిఐ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో వాళ్ళు వెళ్దాం అనుకున్నా ఎఫ్ఐఎస్ లాగా ఇమీడియట్ గా వెళ్ళలేరు. ఏదన్నా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమౌంట్ వెనక్కి తీసుకోవాలన్న టైం పడుతుంది కాబట్టి ఎఫ్డిఐ పర్సంటేజ్ పెంచుకుంటా ఎఫ్ఐఎస్ని కొంచెం లిమిటేషన్ క్యాప్ తీస్తే అప్పుడు మనకు కూడా ఫ్లో పెరుగుతుంది. డెఫినెట్గా మంచి మంచి కంపెనీలు ఇదివరకు మనం లాస్ట్ 30 years చూసుకుంటే అప్పుడు దొరకని కంపెనీస్ బయట కంట్రీస్ అన్ని ఇప్పుడు దొరుకుతున్నాయి కదా. ఇండియాలో దొరకంది ఏం లేదు, మొత్తం దొరుకుతున్నాయి. సో అట్లా ఇంకా మేజర్ కంపెనీస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ కంపెనీస్ అన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటూ, చిన్న కంపెనీ వియత్నామే అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఇండియా ఎంత పెద్ద కంపెనీ అట్రాక్ట్ చేసుకోకపోతే ఎట్లా? ట్యాక్స్ సోప్స్ ఎక్కువ ఇవ్వాలి, ట్యాక్స్ ఎక్కువ ఉండకూడదు అనేది ఒకటి పెట్టుకుంటే డెఫినెట్గా ఎక్కడ ట్యాక్స్ తీసుకోవాలి ఎక్కడ. ఎందుకంటే పెరిగే వాళ్ళు ఎక్కువ డబ్బుల వాళ్ళే పెరుగుతున్నారు, పెరగాల్సిన వాళ్ళు పెరగట్లేదు. అంటే అందరికీ అందట్లేదు, ఫలాలు అందరికీ అందట్లేదు. సమానంగా అందినప్పుడు ఆ కంట్రీ బాగుంటుంది. అది సమానంగా చేస్తే ఫ్లరిష్ అనేది, గ్రోత్ అనేది ఎక్కువ తొందరగా వస్తుంది. అది చేస్తే మంచిదని ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.